ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. రేవా నది తీరమున, రేవా నది అంటే నర్మదా నది, మా తండ్రి గారు మృతి చెంది పిశాచ రూపాన్ని పొంది ఆకలి దప్పికల వలన బాధపడుచు శుష్కించిన శరీరంతో నీడలేని బూరుగు చెట్టు వద్ద నివసిస్తున్నారు. నేను గంగాయాత్ర చేయాలి అనే కోరికతో ప్రయాణం చేస్తూ ఆ ప్రదేశమునకు వచ్చి ఆ బూరుగు చెట్టుపై బాధపడుతూ ఉన్న ఆ పిశాచిని చూసి మొదట భయపడి, తర్వాత ఎందుకు అలా బాధపడుతున్నావు అని అడిగాను అని చెప్తున్నాడు శృతదేవుడు. ఆ పిశాచి, నన్ను చూసి భయపడకు, నేను భూవరము అనే పట్టణమున నివసించు మైత్రుడు అనేవాడిని. అన్ని విద్యలను నేర్చుకుని అన్ని తీర్థములందు స్నానం ఆచరించి సర్వదేవతలను సేవించాను. కానీ నేను వైశాఖ మాసమున ఆకలితో వచ్చిన వారికి భిక్ష కూడా వేయలేదు, లోభముతో అన్నదానం కూడా చేయలేదు. అందుకే నాకు ఈ దురవస్థ వచ్చింది. నాకు శృతదేవుడు అనే పుత్రుడు ఉన్నాడు. నా గురించి అతనికి చెప్పి వైశాఖ మాస వ్రతమును ఆచరించి నాకు జలతర్పణము విడిచి బ్రాహ్మణులకు అన్నదానం చెయ్యమని చెప్పు. అప్పుడు నాకు ఈ బాధ నుండి విముక్తి కలిగి శ్రీ మహావిష్ణువు సాన్నిధ్యమును పొందుతాను అని చెప్పాడు. వింటున్న ఆ మనిషి ఎవరో కాదు, శృతదేవుడు, అంటే ఆ పిశాచి యొక్క కుమారుడు. శృతదేవుడికి ఆ పిశాచి తన తండ్రి అని అర్థమైంది. వెంటనే ఇంటికి తిరిగి వెళ్లి తండ్రి చెప్పిన విధముగా చేసి తన తండ్రికి విముక్తి కలిగించాడు.